హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబేష్ వ్లాగ్స్. ఈరోజైతే మనం ఏఎంసీ కుక్వేర్లో బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. చికెన్ కర్రీ వితౌట్ యూజింగ్ ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆయిల్. ముందైతే రైస్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి విజిల్ పెట్టేసి లిడ్ కూడా పెట్టేసి ప్రీహీట్ చేసుకుందాము. ప్రీహీట్ చేసుకోవడానికి ఫస్ట్ అది ఆరెంజ్ ఇండికేటర్ ఉంది కదా, అది హీట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఆ ఇండికేటర్ అయితే మనకు కనిపిస్తుంది. సో వెజిల్ అనేది ప్రీహీట్ అయ్యాక ఆ ఇండికేటర్ అనేది ఇలా లాస్ట్ బాక్స్లోకి వచ్చేస్తుంది. సో వన్స్ ఆ లాస్ట్ బాక్స్లోకి వచ్చేసాక మనం లిడ్ రిమూవ్ చేసేయాలి. లిడ్ అనేది రిమూవ్ చేసేసాక మనకైతే ఆల్రెడీ వెజిల్ చాలా హీట్ అయిపోయింది. సో కొంచెం స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని అందులో ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ గీ, అంటే నాకు గీ అంటే చాలా ఇష్టం. సో నేనైతే కొంచెం గీ ఎక్కువనే వేసుకున్నాను. సో తర్వాత దీంట్లో బగారాకు అన్ని మసాలాలు మీ దగ్గర ఏముంటే అవి, ఇలాచీ, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క అవన్నీ కూడా వేసుకొని సిమ్లోనే వేయాలండి, లేదా మసాలాలు అనేది మాడిపోతాయి. ఇవన్నీ సిమ్లోనే పెట్టుకొని మసాలాలన్నీ వేసేసాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో అవి కొంచెం ఫ్రై అయిన వెంటనే దీంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, నేనైతే ఒక 1 బిగ్ ఆనియన్ అయితే తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ అండ్ ఒక 2 పచ్చిమిర్చి సన్నగా మధ్యలోకి కట్ చేసుకొని దీంట్లో వేసాను. సో ఆనియన్స్ అండ్ మిర్చి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకా కావాలి అంటే కొందరు దీంట్లో క్యారెట్ అవి కూడా వేసాక నాకైతే అవసరం లేదు. సో నెక్స్ట్ పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర, ఈ 2 కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా బగారా రైస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, నేనైతే ఎప్పుడు ఇదే మెథడ్ ఫాలో అవుతాను. సో అండ్ పుదీనా అండ్ కొత్తిమీర కూడా మంచిగా ఫ్రై అయ్యాయి కదా, ఫ్రై అయినాక దీంట్లోనే కొంచెం ఫ్రెష్గా నూరుకున్న అల్లం అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, నాకు ధనియాల పొడి వేస్తే మాత్రం చాలా ఇష్టం. సో అవి కూడా వేసుకున్నాక 3 గ్లాసెస్ ఆఫ్ ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి. సో ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను. సో ఆ బాస్మతి రైస్ కూడా దీంట్లో వేసేసి అండ్ కొంచెం సాల్ట్ వేసేసి రైస్ విరగకుండా మెల్లిగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఇలా మెథడ్లో చేస్తే. అండ్ నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. అంటే నార్మల్గా అయితే ఎక్కువ వాటర్ పడతాయి, కానీ నేను దీనిలో సెక్విక్ లిడ్ అనేది యూస్ చేస్తాను. సో అంటే బాస్మతి రైస్కి 1కి 1, మీరు నార్మల్ రైస్ పెట్టుకుంటే మాత్రం 1కి 1.5 అలా వాటర్ పోసుకోవాలి. సో నెక్స్ట్ ఇది సెక్విక్ లిడ్ అండి, ఇది పెట్టేసుకోవాలి. ఇది పెట్టేసుకొని లిడ్ ప్రెస్ చేసి లాక్ చేసుకోవాలి. అండ్ మనకి ఇండికేటర్ అనేది స్టార్ట్ అయ్యాక ఈ సాఫ్ట్ సెకండ్ బటన్ ఉంది కదా, రైస్ సెకండ్ బటన్లోకి ఎంటర్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ టర్బో అనేది ఉంది కదా, టర్బో ఏమో జస్ట్ హార్డ్ ఐటమ్స్ లైక్ మటన్, దాల్స్ వాటి కోసం. సో మనం రైస్ అది కుక్ అయ్యే లోపు చికెన్ కూడా కుక్ చేసుకుందాము. చికెన్ కుక్ చేసుకోవడానికి మనం ముందుగా ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఆ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసేసి చిన్న ముగ్గుడు పెట్టేసి అందులో ఒక 4-5 లవంగాలు, ఒక 5-6 మిరియాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క అండ్ నాకు కొబ్బరి వేస్తే మాత్రం చాలా ఇష్టం. సో నేను కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేశాను. ఇంకా గసగసాలు కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు, కానీ అసలు అవి యూజ్ చేయనండి. సో ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఒక 5-6 జీడిపప్పులు కూడా వేసేసి అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి స్టవ్ బంద్ చేసేసి చల్లారనివ్వాలి. చల్లారినాక మిక్స్ అయితే పట్టేసుకుందాము. సో ఇంతలోపు రైస్ అయితే ఇండికేటర్ స్టార్ట్ అయింది చూసారా, అంటే మనకి వెజిల్ అనేది హీట్ అయ్యి రైస్ కూడా లోపల బాయిల్ అవుతుంది. సో ఇంకా ఇది కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిపోయాయి, పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మళ్ళీ చికెన్ కుక్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసేసి ఇంకొక ఏఎంసీ వెజిల్ అయితే పెట్టేసాను. ఇప్పుడు ఏం స్పెషల్ పెట్టేసాను కదా, ఇది కూడా కొంచెం ప్రీహీట్ చేసుకుందాము. సో ప్రీహీట్ చేసుకుంటే ఏంటంటే మనకి తొందరగా చికెన్ అనేది ఫ్రై అయిపోతుంది. సో రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసిందండి. మనకి రైస్ చేస్తే ఒక 3 to 4 minutes రైస్ కుక్ అయిపోతుంది. సో సాఫ్ట్ సెకండ్ బాక్స్లోకి వచ్చేసింది కదా, ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనకి ఇక్కడ ఎల్లో బటన్ దగ్గర కొంచెం ప్రెషర్ కూడా రిలీజ్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఆ ఇండికేటర్ మొత్తం బ్యాక్ వెనక్కి వచ్చేసేయాలి. అప్పుడు మనం
లిడ్ ఓపెన్ చేసుకోవాలి. అప్పటిదాకా మనకు లిడ్ ఓపెన్ చేయడానికి రాదండి, అది లాక్లోనే ఉంటుంది. ప్రెషర్ మొత్తం పోయాక మనకు లిడ్ ఓపెన్ చేసుకొని వస్తుంది. సో ఈ వెజిల్ కూడా ప్రీహీట్ అయిపోయింది. నేను చూసారా, నేను ఒక్క డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా వేయకుండా డైరెక్ట్ చికెన్ కుక్ చేస్తున్నాను. అందుకోసం ముందుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ షాజీరా వేసాను. అండ్ ఇంకా దాంట్లో మిర్చి, ఆనియన్స్ కూడా వేస్తున్నాను. అంటే మీరు కావాలంటే ఇంకా పోపుకి లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ వేసుకోవచ్చు, కానీ నేను ఆల్రెడీ పౌడర్ చేశాను కదా, మళ్ళీ అవి ఇవి అయితే ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను అవేం యాడ్ చేయలేదు. సో కాసేపు లిడ్ పెట్టేసి ఫ్రై చేశాక మళ్ళీ పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. నాకు చాలామంది కొత్తిమీర లాస్ట్కి వేస్తారు, కానీ నాకు పోపులో వేస్తేనే చాలా ఇష్టం. సో పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి లిడ్ పెట్టి కాసేపు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆయిల్ ఏం లేకుండా కూడా ఆనియన్స్ అవి మంచిగా ఫ్రై అయిపోయాయి. సో నెక్స్ట్ ఇంత ఒక 30 కేజీ చికెన్ తీసుకుంటున్నానండి, బోన్తోనే తీసుకుంటున్నాను. మాకైతే ఇంట్లో అందరికీ బోన్తోనే ఇష్టం. సో చికెన్ కూడా వేసుకున్నాక చికెన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చికెన్ అనేది స్కిన్లెస్ అన్నది అది మీ చాయిస్ అండి. సో ఒకసారి అయితే లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ స్టవ్ హైలోనే పెట్టేసి చికెన్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆలోపు మన మసాలాలు అయితే చల్లారాయండి. సో అయితే మిక్సీ పట్టేశాను. మీకు కొన్ని వాటర్ పోసి కూడా ఇంకా మెత్తగా పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే మనం లిడ్ ఓపెన్ చేసేసి చూద్దాం. చూసారా, ఒక్క డ్రాప్ ఆయిల్ లేకుండా కూడా చికెన్ ఎంత బాగా ఫ్రై అయిందో. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఏఎంసీ కుక్వేర్ తప్పకుండా వాడాల్సింది. నెక్స్ట్ ఒక చిన్న కట్ చేసిన 2 టమాటోస్, మీరు టొమాటోస్ ఇలానే వేసుకోవచ్చు, లేకపోతే పేస్ట్ అయినా చేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసేసాను. సో ఈ టమాటోస్ కూడా వేసాక ఒక టేబుల్ స్పూన్ అల్లం, నేనైతే ఫ్రెష్గా అప్పుడే అల్లం పేస్ట్ అయితే చేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ రెండు కూడా మంచిగా చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. చూసారు కదా చికెన్లోంచి వాటర్ ఎలా వచ్చాయో. మనం వరకు ఏం వాటర్ పోయలేదు అండ్ ఆయిల్ కూడా వేయలేదు, అయినా కూడా వాటర్ మంచిగా ఫామ్ అయ్యాయి. మూత పెట్టి కాసేపు కలుపుకున్నాక నెక్స్ట్ లిడ్ అనేది ఓపెన్ చేశాను. లిడ్ ఓపెన్ చేసాక చూసారా చికెన్లోంచి వాటర్ ఎంత మంచిగా వచ్చాయో. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ రెండు కూడా చికెన్కి మంచిగా పట్టేలాగా కలిపేసుకోవాలి. కాసేపు ఒక 2-3 మినిట్స్ మంచిగా కలుపుకున్నాక నెక్స్ట్ కారం కూడా వేసేసుకుందాము. ఇప్పుడు చూసారా, నా టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసుకుంటాం. అయితే ఇంట్లో కారం బాగానే తింటాము. సో మంచిగా 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కూడా వేసేసి చికెన్కి మంచిగా కారం కూడా పట్టేలా కలుపుకోవాలి. అండ్ ఇంకొకటి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా చికెన్లో ఈ టేస్ట్లో వేసేయాలి. అండ్ కారం అండ్ ఈ మసాలా పౌడర్ రెండు కూడా చికెన్కి మంచిగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. మీకు చూసారా, వాటర్ యాడ్ చేయలేదు, ఆయిల్ యాడ్ చేయలేదు, అయినా కూడా చికెన్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నాకైతే కొంచెం సూప్ లెక్క కావాలి. సో ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే చికెన్లో వేసుకున్నాను. ఈ వాటర్ కూడా మంచిగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ చేసుకోవాలి చికెన్ అయితే. నెక్స్ట్ చూసారా, ఈ ప్రెషర్ కూడా పోయింది. సో మనం ఇప్పుడైతే రైస్ పైన ప్లేస్ చేసిన సెక్విక్ లిడ్ కూడా ఓపెన్ చేయొచ్చు. ముందుగా ఇట్లా లిడ్ ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. రైస్ అయితే ఎంత బాగా కుక్ అయింది చూసారా. జస్ట్ ఒక 4-5 మినిట్స్లో రైస్ మనకు కుక్ అయిపోద్ది. జస్ట్ ఆ ప్రెషర్ వెళ్ళడానికి టైం పడతాయేమో, కానీ కుక్ అవ్వడం ఒక 4-5 మినిట్స్. మనకి ఏఎంసీ కుక్వేర్ వల్ల గ్యాస్ చాలా తక్కువ పడుతుంది, టైం సేఫ్ అవుతుంది అండ్ వితౌట్ ఆయిల్. చాలా హెల్తీ అండి, చాలా అంటే చాలా హెల్తీ. చికెన్ కూడా చూసారా, వావ్ ఎంత టెంప్టింగ్గా ఉందో. అమ్మ చికెన్ అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందండి. బయట పైన చూసారా, మనం ఆయిల్ వేసినట్టే ఎంత బాగా కనిపిస్తుందో. లాస్ట్కి జస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. పీస్ చూసారా ఎంత బాగా కుక్ అయిందో. ఆయిల్ వేసినా కూడా ఇంత మంచి టేస్ట్ రాదండి. సో మనకైతే ఇప్పుడు బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయాయి. నాకు చాలా ఇష్టం ఈ రెండు కాంబినేషన్ అయితే. ఇంకా తినేసేయడం. బాయ్ బాయ్.